వెల్కమ్ టు సాక్షి education.com. గ్రామీణ విద్యార్థులు కూడా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించడం ఎలా? అలాగే ఇది ఏదో అందని ద్రాక్షలాగా చాలా క్లిష్టమైన పరీక్షగా అందరూ భావిస్తూ ఉంటారు. ఈ పరీక్షను చాలా ఈజీగా క్రాక్ చేయడం ఎలా? అనే అంశం పైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ ఈశ్వర్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్కు ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. సార్ ఇప్పుడు యూత్ ఎక్కువ మంది ఎక్కడ పట్టినా కానీ ఐఏఎస్, ఐపీఎస్ లాగానే సాధించాలి అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. సార్ అసలు యూపీఎస్సీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలంటే ఎలా? అసలు యూపీఎస్సీ అంటే ఏంటి సార్? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తూ ఉంటాం. సో ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 315 అనుసరించి ఏర్పాటైనటువంటి ఒక సంస్థ. సో వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ సెంట్రల్ సర్వీసెస్ అయినటువంటి ఐఎఫ్ఎస్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వివిధ రిక్రూట్మెంట్లను చేస్తూ ఉంటారు. సో ఇది యూపీఎస్సీకి సంబంధించి. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అనేక ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ ఉంటారు. అవి యూపీఎస్సీకి సంబంధించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, మెడికల్ సర్వీసెస్ కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా యూపీఎస్సీ వారే నిర్వహిస్తూ ఉంటారు. సో అందులో మనకి ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి ఒక సివిల్ సర్వీసెస్ వచ్చేసి అందరికీ తెలిసినటువంటిది. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటాం. ఇది ప్రతి సంవత్సరం కూడా యూపీఎస్సీ వారు క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ద్వారా వారు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారమే ఎగ్జామ్ని నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో మొన్న చూసుకున్నట్లయితే May 24న 2026లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేటువంటిది జరగడం జరిగింది. సార్ యాక్చువల్‌గా డిగ్రీ, బీటెక్ పిల్లలు కొత్తగా అయిపోయిన తర్వాత నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కాకపోతే వాళ్ళు చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి సార్. అసలు ఆ కన్‌ఫ్యూజన్స్ నుంచి మైండ్‌లోంచి వెళ్ళిపోయి వాళ్ళు ప్రిపరేషన్ ప్రారంభించాలంటే ఎలా? ముందుగా మనకి యూపీఎస్సీ అనేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సో దానికి ప్యాటర్న్ తెలుసుకోవాలి అంటే నోటిఫికేషన్ చూడవచ్చు. లేదు అంటే దాని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, సో ముందుగా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. మనకి ఎగ్జామ్కి అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొన్న May 24న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. ఈ ప్రిలిమ్స్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జీఎస్కి సంబంధించినటువంటిది, అంటే జనరల్ స్టడీస్ అని అంటాం. 200 మార్క్స్ ఉంటుంది. మనకి 100 క్వశ్చన్స్ని ఇస్తారు. అదేవిధంగా పేపర్ 2 ఉంటుంది, దాన్ని సీసాట్ పేపర్ అని అంటాం. సో సీసాట్ పేపర్లో మన యొక్క ఇంగ్లీష్ యొక్క క్యాపబిలిటీ ఎలా ఉంది, ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. సో ఇది కూడా 200 మార్క్స్కి ఉంటుంది. దీనిలో 80 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పేపర్ 1 అనేటువంటి మార్క్స్ ఏదైతే వస్తుందో అది మనకి కట్ ఆఫ్ తీసుకుంటుంటారు. సో దానిలో మినిమం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. లైక్ ప్రతి సంవత్సరం కూడా యావరేజ్గా తీసుకుంటే 95 మార్క్స్, 98 మార్క్స్ ఆ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది. అది రిజర్వేషన్స్ కూడా దీంట్లో మనకి అప్లికబుల్ ఉంటుంది. ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించి ఒక్కొక్క కట్ ఆఫ్ అనేటువంటిది యూపీఎస్సీ రిలీజ్ చేస్తుంది. ఎవరైతే కట్ ఆఫ్ క్లియర్ చేస్తారో వారు పేపర్ 1 క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్లయితే పేపర్ 2లో మనకి మినిమం మార్క్స్ అనేటువంటిది మనం సాధించాల్సి ఉంటుంది. అంటే 200 మార్క్స్కి 33%ని మనం సాధించాలి. అంటే 33% అంటే 66 మార్క్స్ రావాలి. అంటే పేపర్ 2లో సీసాట్ పేపర్లో అట్లీస్ట్ వీ హ్యావ్ టు గెట్ 66 మార్క్స్ అనేటువంటిది మనం సాధిస్తే అప్పుడు మనకి ప్రిలిమ్స్ అనేటువంటిది క్వాలిఫై అవుతాం. దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ మనం రాస్తాము. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారో సో వాళ్ళల్లో దాదాపుగా 1:12 ఆర్ 1:13 తీస్తారు. వారు మెయిన్స్కి ఎంపిక అవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్కి ఎంపికైన తర్వాత దీనిలో మనకి కంపల్సరీ పేపర్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ అని అంటాం. దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ ఎవరికి ఇష్టం ఉంటే అది పెట్టుకుంటారు. సో మనం తెలుగు స్టూడెంట్స్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకుంటాం. అది క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇక దాని తర్వాత ఎస్ఏ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఇక దాని తర్వాత జీఎస్ పేపర్ 1, 2, 3, 4. దాని తర్వాత ఆప్షనల్ పేపర్స్ 2 సబ్జెక్ట్స్ మనం రాయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఒకటే, దానిలో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జియోగ్రఫీ మనం అలా లైక్ జియోగ్రఫీ ఆప్షనల్గా మనం కనుక తీసుకుంటే కనుక దానిలో పేపర్ 1 వచ్చేసి ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి, హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. పేపర్ 2 అంతా కూడా ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. ఇక దాని తర్వాత మనకి మెయిన్స్ కట్ ఆఫ్ రీచ్ అయ్యి క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి మనం పిలుస్తూ ఉంటారు. సో ఇంటర్వ్యూలో కూడా మనం సక్సెస్ అయితే మనకి ర్యాంకింగ్ అనేటువంటిది ఇస్తారు. దాని ద్వారా పోస్టింగ్ అనేటువంటిది ఉంటుంది. ఇది యూపీఎస్సీ యొక్క మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఇక మరి దాని తర్వాత గ్రామీణ విద్యార్థులలో కన్ఫ్యూజన్ ఉంటుంది. దాన్ని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి అంటే ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకోవాలి. సో దానికి నేను చెప్పినటువంటి విధానం, ఈ విధానంలో యూపీఎస్సీ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ ఉంటుంది.
ఇక మరి దానికి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటి ఆస్పెక్ట్స్‌లోకి వెళ్ళినట్లయితే, సో, ముందుగా మనం చేయాల్సినది సిలబస్ తీసుకోవటం, సిలబస్‌ని ప్రింటౌట్ తీసుకోవటం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ వాళ్ళు తీసుకుంటే, బీటెక్ వాళ్ళు ఎప్పుడు గూడా ఈ సిలబస్‌ని చదివి ఉండరు. వాళ్ళకి కొత్తగా అనిపిస్తది. బట్ వీళ్ళు గతంలో వాళ్ళ యొక్క గత స్కూల్‌లో చదువుకున్నటువంటి అంశాలు తీసుకుంటే అక్కడ చదివి ఉంటారు. లైక్ సోషల్ స్టడీస్ అని చెప్పేసి చదువుకుంటారు. హిస్టరీ అనేటువంటిది చదివి ఉంటారు. అక్కడ సివిక్స్ అనేటువంటిది ఉంటుంది చదివుంటారు. సో, అదే సిలబస్ అంతా మనకి యూపీఎస్సీలో రావటం జరుగుతుంది. అంటే మీరు స్కూల్ లెవెల్‌లోనే అదంతా కూడా చదువుకొనుంటారు. బట్ ఇక్కడ ఆ స్కూల్‌లో చదువుకున్నది, ఇక్కడ యూపీఎస్సీలో మనం నేర్చుకునేది ఏంటి అంటే డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇంచుమించు సిలబస్ ఒకటైనప్పటికీ కూడా యూపీఎస్సీలో ప్రతిదానికి కూడా మనం ఎనలైటికల్ ఓరియంటేషన్‌లో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. దాంతో పాటు 360 డిగ్రీస్ అనాలిసిస్‌లో ప్రతి కాన్సెప్ట్‌ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా తెలుసుకోగలిగితే కన్‌ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. ఇప్పుడు రీసెంట్‌గా మనం యూపీఎస్సీ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది సార్. ఆ ఫిలిమ్స్ ఎగ్జామ్స్‌లో ఇప్పుడు పేపర్ చాలామంది టఫ్ వచ్చిందంటున్నారు. చాలామంది కరెంట్ అఫైర్ రిలేటెడ్స్ వచ్చిందంటున్నారు. అసలు ఆ పేపర్ గురించి ఒకసారి చెప్పండి సార్? పేపర్ అనేది టఫ్ వచ్చినటువంటి వాస్తవమే అండి. సో, పేపర్ కొంచెం టఫ్‌గా ఉంది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే పేపర్ అనేది బాగా లెంతీగా ఇచ్చారు. లెంతీగా ఇవ్వటం ఒకటి జరిగింది. దానితో పాటు మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి టాపిక్స్ ఉన్నాయో, ఆ టాపిక్స్ నుంచే క్వెషన్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ టఫ్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, క్వెషన్ అడిగినటువంటి విధానంలో మార్పు వచ్చింది. సో, ఆ విధానంలో మార్పులు ఎలా ఉంది అంటే, లైక్ అనలైటికల్ థింకింగ్ ఓరియంటేషన్స్‌లో మనం ఆన్సర్ పెట్టే విధంగా క్వెషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలి అంటే, లైక్ ఒక క్వెషన్ మనం చూద్దాం. ఎక్స్ అనేటువంటి పర్సన్ లండన్‌కి చెందినటువంటి వ్యక్తి. ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రొఫెసర్‌గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2025లో. ఆ వ్యక్తి పేరేమిటనేటువంటిది అడిగారు. సో, ఇలాంటి క్వెషన్స్‌ని అడగడం జరిగింది. సో, ఆయన పేరు జాన్. సో, ఆ ఉన్నటువంటి 4 ఆప్షన్స్‌లో జాన్ అనేటువంటిది రైట్ ఆన్సర్. మరి గతంలో మన క్వెషన్స్ ఎలా ఉండేవి అంటే, లైక్ నోబెల్ ప్రైజ్ 2025కి గాను ఫిజిక్స్ రంగంలో ఎవరికొచ్చింది అనేటువంటి యాస్పెక్ట్స్‌లో క్వెషన్స్ అడిగేవాళ్ళు. లేదు ఇంకొక స్టెప్ ముందుకు వేసి, ఆ నోబెల్ ప్రైజ్ 2025లో ఫిజిక్స్ గాను పలానా వ్యక్తికి వచ్చింది. ఆయన ఏ టెక్నాలజీని కనిపెట్టారు అనేటువంటి క్వెషన్స్ వచ్చేవి. బట్ ఈ సంవత్సరం దానికి భిన్నంగా క్వెషన్స్ రావటం జరిగింది. ఇప్పుడు ఏ పోటీ పరీక్ష చూసుకున్నా కరెంట్ అఫైర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏబీపీఎస్సీ గాని, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 గాని. యూపీఎస్సీ సివిల్స్‌లో కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? యూపీఎస్సీలో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనం ఎవరైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటామో వాళ్ళకే సక్సెస్ వస్తుంది. ఆ కరెంట్ అఫైర్స్ అనేది యూపీఎస్సీ కానివ్వండి, మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ కూడా అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, లేదా సమ్ అదర్ నేషనల్ లెవెల్స్ కానీ, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. మరి ఈ కరెంట్ అఫైర్స్‌లో మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లోకి వెళితే, ఒక రెగ్యులర్‌గా ఒక న్యూస్ పేపర్‌ని ఫాలో అవ్వండి. దానితో పాటు మీకు కన్వీనియంట్ లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి ఒక మంత్లీ మ్యాగజైన్‌ని ఫాలో అవ్వండి. సో, ఆ మంత్లీ మ్యాగజైన్‌ని, ఒక న్యూస్ పేపర్‌ని రెగ్యులర్‌గా అదే ఫాలో అవుతూ ఉండాలి. లైక్ ఈ మంత్ ఒక మ్యాగజైన్, నెక్స్ట్ మంత్ ఒక మ్యాగజైన్ అలా కాకుండా ఏదైనా ఒక మంచి మ్యాగజైన్ తీసుకోండి. మీకు లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి మ్యాగజైన్ తీసుకొని దాన్ని కంటిన్యూయస్‌గా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో, దానిలో మీకు కరెంట్ అఫైర్స్‌లో పర్ఫెక్ట్‌నెస్ వస్తుంది. మరైతే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏ అంశాలు మనం మైండ్‌లో పెట్టుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్ పేపర్‌లో లైక్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ తరచుగా మనకి న్యూస్‌లో ఉంటా ఉంది. సో, అది కనిపిస్తూ ఉంది. మరి ఉమెన్ రిజర్వేషన్ బిల్ కనిపించినప్పుడు మన మైండ్‌లో స్ట్రైక్ అవ్వాలి. ఏం స్ట్రైక్ అవ్వాలి? అది సిలబస్‌లో ఉందా లేదా స్ట్రైక్ అవ్వాలి. సిలబస్‌లో ఉంటుంది. లైక్ ఇండియన్ పాలిటీ తీసుకుంటే స్టాటిక్ సబ్జెక్ట్ అది. స్టాటిక్‌లో ఇండియన్ పాలిటీలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంటుంది. మరి ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఈ రోజున అది వీగిపోవడం జరిగింది. అంటే పార్లమెంట్‌లో పాస్ అవ్వలేదు. మరి పాస్ అవ్వలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇండియన్ పాలిటీలో పార్లమెంట్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. మరి అక్కడ ఎందుకు అది వీగిపోయింది అనేటువంటి సంబంధించి మెజారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ న్యూస్ పేపర్‌లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం సిలబస్‌కి లింక్ చేసుకొని సిలబస్‌లో అది స్టాటిక్‌లో ఎక్కడుంది అనేటువంటి దానికి లింక్ చేసుకోగలిగితే మనకి 100% జాబ్ అనేటువంటిది వస్తుంది. సార్ నేను ఒక ప్రభుత్వ పాఠశాల చదివినా. ఒక తెలుగు మీడియం చదివినా. నాకు ఇంగ్లీష్ రాదు. కానీ యూపీఎస్సీ క్రాక్ చేయాలి. కానీ భయముంది. ఎలా? ముందుగా మనం ఏదైనా సాధించగలం సార్. లాంగ్వేజ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ టూల్. అంతే తప్ప గాని ఆ లాంగ్వేజ్ అనేటువంటి దాని ద్వారా మనకి జాబ్ అనేటువంటిది రాదు. సో, లాంగ్వేజ్ అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది తప్ప గాని దాని వల్లనే జాబ్ అయితే అనేటువంటిది రాదు. సో, గతంలో మనం చూసుకుంటే తెలుగు మీడియం నుంచి చాలామంది విద్యార్థులు, గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి చాలామంది విద్యార్థులు
యూపీఎస్సీని క్లియర్ చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. లైక్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చినటువంటి రోనంకి గోపాలకృష్ణ గారు గాని, ఎందరో మన తెలుగు విద్యార్థులు తెలుగు రీసెంట్‌గా మీడియంలో మన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఉదయ కృష్ణారెడ్డి గారు గాని, సో ఎందరో ఉన్నారు. సో తెలుగు మీడియం ఉండి, రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, సో యూపీఎస్సీని క్లియర్ చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక అడ్డంకి అనేటువంటిది కాదు. సో మనకి అనలైటికల్ థింకింగ్ గనక ఉంటే, అనలైటికల్ ఎబిలిటీస్ ఉంటే, ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే గనక ఖచ్చితంగా మనం యూపీఎస్సీని క్లియర్ కలుగుతాం. అంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అన్నట్టు ఇక్కడ. మనకు కావాల్సిందల్లా సబ్జెక్ట్ పైన క్లారిటీ మాత్రమే ఉండాలి. యాక్చువల్‌గా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా సార్. సో, నాకు యూపీఎస్సీ వస్తదా కొంత భయం ఉంటది. సో, నాకు సెకండ్ ఆప్షన్ ఓహో! ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 1కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఈ రెండిటికి ఏమైనా అవినాభావ సంబంధం ఉంటుందా? సో మంచి క్వెషన్ అడిగారు సార్. సో ఇక్కడ యూపీఎస్సీలో ఉన్నటువంటి సిలబస్ అది ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీలో కావచ్చు 70% సిలబస్ అనేటువంటిది కామన్‌గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ మనం ప్రిపేర్ అయ్యామంటే మనలో అనలిటికల్ నాలెడ్జ్, అనలిటికల్ థింకింగ్ అనేటువంటిది, కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది. సో ఆ క్లారిటీతో రీజనల్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్‌లో, టీజీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో మనం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మిగిలినటువంటి విద్యార్థుల కంటే మనం ఇంకా కొంత అడ్వాన్స్డ్‌గా ఉండటానికి వీలుంటుంది. స్ట్రాటజీ ఎలా ఉండదు సార్? ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉంటది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 గానీ వాటికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్? ఓ స్ట్రాటజీ వచ్చేసి మనకి యూపీఎస్సీకి ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అయ్యామో అదే స్ట్రాటజీని ఇక్కడ అవలంబించుకోవచ్చు. అది అంటే గ్రూప్ 1కి, యూపీఎస్సీకి సేమ్ స్ట్రాటజీ ఉంటుంది. లైక్ మనం ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ వచ్చేటువంటి విధానం గాని, ఆన్సర్ పెట్టే విధానం గాని, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూపీఎస్సీలో ఆన్సర్స్ రాస్తూ ఉంటాం. లైక్ ఆన్సర్స్ రాసేటువంటి ఫార్మాట్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అని చెప్పేసి బాడీ అని, కన్క్లూజన్ అని, బాడీలో ఎగ్జాంపుల్స్ రాయటము. సో ప్రతిదానికి సంబంధించి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ రాసేటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానిని మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా గ్రూప్ 1లో అప్లై చేయవచ్చు. ఇక దాని తర్వాత గ్రూప్ 2 ఓరియంటేషన్‌లోకి వస్తే గ్రూప్ 2లో మనకి ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. అంటే ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్‌లో గ్రూప్ 2 క్వెషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటే గ్రూప్ 2లో మనం విజయాన్ని సాధించవచ్చు. అంటే ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి సిలబస్ 70% సిలబస్ రీజనల్ ఎగ్జామ్స్‌లో ఉంటుంది. ఇక అడిషనల్‌గా రీజనల్ ఎగ్జామ్స్‌లో వచ్చేసి లైక్ తెలంగాణ మూవ్‌మెంట్, ఈ తెలంగాణకు సంబంధించి తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిసీస్ గురించి నేర్చుకోవాలి. ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ అండ్ ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ సర్వే అంశాలు మనం నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకుంటే మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఏపీపీఎస్సీనైనా, టీజీపీఎస్సీనైనా క్లియర్ చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. సార్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా. కానీ నాకు కూడా ఏపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే లేదా టీజీపీఎస్సీ వాటెవర్ ప్రిపేర్ అవ్వాలని ఉంది. ఒకేసారి ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా? సాధ్యమే అండి. ఎందుకంటే సిలబస్ అనేది 70% కామన్ ఉంటుంది కదా! అంటే ఫోకస్ అనేది ఔట్ అయిద్ది గదా! ఇది యూపీఎస్సీనా, ఏపీఎస్సీనా అనేది క్లారిటీ ఉండాలి గదా! అంటే ఇక్కడ మనకి సిలబస్ ఓవర్‌లాప్ అనేటువంటిది 70% ఓవర్‌లాప్ ఉంటుంది. మనం ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 అయినా ఈజీగా మనం సాధించడానికి ఛాన్స్ ఉంటది. కాకపోతే గ్రూప్ 2కొచ్చి కొంత ఫ్యాక్చువల్ ఓరియంటేషన్‌తో ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. సార్ నేను గ్రామీణ మారుమూల ప్రాంతంలో ఒక పేదవాడిని. నాకు హైదరాబాద్ లాంటి మహానగరం, ఢిల్లీ నగరాలు పోయి కోచింగ్ తీసుకునే స్తోమత లేదు. కోచింగ్ లేకుండా యూపీఎస్సీ గాని, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి ఉద్యోగాలు క్రాక్ చేయొచ్చా? అంటే ఇక్కడ కోచింగ్ అనేటువంటిది మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది తెలుస్తుంది. సో అది గనక మనకు బేసికల్‌గా తెలుసుకుంటే కోచింగ్ అవసరం ఉండదు. సో సెల్ఫ్‌గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటు మనకి సాక్షి ఎడ్యుకేషన్ వారు ఎంతో విలువైనటువంటి కంటెంట్‌ని మనకి ఒక టీవీ ఛానల్ ద్వారానో, మీడియా ద్వారానో, యూట్యూబ్ ఛానల్ ద్వారానో, ఫేస్‌బుక్ ద్వారానో, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానో అందిస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కూడా దాని నుంచి మనం మోటివేషన్ తీసుకొని, ఇన్‌స్పిరేషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి క్లాసెస్ నుంచి మనం నేర్చుకొని సివిల్ సర్వీసెస్‌ని ఈజీగా క్రాక్ చేయవచ్చు. సార్ యాక్చువల్‌గా ఇటీవల మెంటర్‌షిప్ అనే పదం బాగా వినిపిస్తుంది సార్ ఎక్కడ పెట్టినా గాని. ఈ మెంటర్‌షిప్ అనేది గ్రూప్ 1కి గాని, యూపీఎస్సీకి గాని ఎంతవరకు ఉపయోగపడుతది సార్ ఇది? ఇక్కడ మెంటర్‌షిప్ అనేది జనరల్‌గా ఒక పిల్లవాడిని ఏం తెలియనటువంటి పిల్లవాడిని చేయబట్టుకొని నడిపించేటువంటి ప్రోగ్రామే. ఏకలవ్యుల లెక్క. ఆ! అంతే సార్. సార్ యాక్చువల్‌గా ఈ యూపీఎస్సీ గాని, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలకు ఒక డైలీ ఇంతసేపు ఒకరేమంటే నేను 18 గంటలు చదువుతా డైలీ, 10 గంటలు చదువుతాడు. అసలు ఏంది ఎంతసేపు చదవాలి ఆ ఎగ్జామ్‌కు? అసలు అర్థం కాని క్వెషన్ సార్ ఇది. సార్ మంచి క్వెషన్ సార్. సో ఇది ఇంత ఫిక్స్డ్ టైమ్ చదవాలి అనేటువంటిది ఏది ఉండదు. అంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క కేపబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏ కాన్సంట్రేషన్ చేయకుండా 18 గంటలు చదివినా వ్యర్థమే సార్.
సో ఎప్పుడైతే మనం కాన్సంట్రేషన్‌తో 6 అవర్స్ చదివినా లేదా 5 అవర్స్ చదివినా దానివల్ల మనకు రిజల్ట్ ఉంటుంది. ఏ కాన్సంట్రేషన్ లేకుండా బుక్స్ ముందు పెట్టుకొని ఏదో ఆలోచనలో ఉండి రోజుకి 24 అవర్స్ చదువుకున్నా కూడా వ్యర్థమే, దాని నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అనేది జీరో ఉంటుంది. బట్ ఇక్కడ ఫైనల్‌గా మనకి ఇన్ని అవర్స్ అనేది చదవాలని లేదు. మనం ఎంత ప్రొడక్టివిటీతో చదువుతున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే లైక్ 3 ఇయర్స్ చదివి 3 అవర్స్ డైలీ 3 అవర్స్ చదివి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. డైలీ 10 అవర్స్ చదివి సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసినటువంటి వారు ఉన్నారు. 12 అవర్స్ చదివి కూడా సివిల్ సర్వీసెస్‌ని క్లియర్ చేసినటువంటి వారు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క స్టూడెంట్‌కు ఒక్కొక్క డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఉంటుంది. వారి యొక్క కాన్సంట్రేషన్ లెవెల్ గాని, వారి నుంచి వచ్చేటువంటి ప్రొడక్టివిటీ బేస్ చేసుకొని ఉంటుంది సార్. సార్ యాక్చువల్‌గా ఇది నోట్స్ ప్రిపరేషన్ సార్. ఈ మధ్య నోట్స్ ప్రిపరేషన్ అనేది బాగా ఎక్కువ వినిపిస్తుంది. ఒక యూపీఎస్సీ క్యాండిడేట్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ నోట్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి? సో ముందుగా మనం ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కూడా ముందుగా ఆ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా ఒకసారి చదవండి. చదివేటప్పుడు ఎప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ అనేది చేయకండి. సో ఇనిషియల్‌గా ఫస్ట్ రీడింగ్‌లో ఆ టెక్స్ట్ బుక్ అంతా కూడా చదివిన తర్వాత మీకు ఓవరాల్‌గా ఒక క్లారిటీ వస్తుంది. ఆ సబ్జెక్ట్ పైన, ఆ టెక్స్ట్ బుక్ పైన క్లారిటీ వస్తుంది. ఇక దాని తర్వాత సెకండ్ రీడింగ్ మొదలుపెట్టినప్పుడు అప్పుడు మాత్రమే నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయండి. అంటే నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే టెక్స్ట్ బుక్‌లో ఏదైతే రాసుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేయొద్దు. సో ఒక టాపిక్ చదివి మీకు ఏమైతే అర్థమైందో దాన్ని సినాప్సిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ ఒక పేజీ చదివారు, దానిలో ఒక 20 లైన్స్ ఉన్నాయి. 20 లైన్స్ నోట్స్‌లో రాయకండి. సో ఆ 20 లైన్స్‌ని కాస్త 5 లైన్స్‌లో షార్ట్ చేసి రాసేటువంటి ప్రయత్నం చేయండి. సమరీ రాయండి. అది మీకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు రేపొద్దున ఎగ్జామ్ ముందు ఈ నోట్స్ అనేటువంటిది, మీరు సొంతంగా రాసుకున్న నోట్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది రివిజన్ కోసం. సార్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ పరీక్ష ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే కన్‌ఫ్యూజన్ సార్. ఏ బుక్కులు చదవాలి? ఏంటి ప్రామాణిక పుస్తకాలు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అసలు యూపీఎస్సీకి గాని, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు ప్రామాణిక పుస్తకాలంటే ఏమంటారు సార్ మీరు? ప్రామాణిక పుస్తకాలు అనేది చెప్పాలి అంటే, ఇక్కడ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ప్రామాణిక పుస్తకాలు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి బుక్స్. సో అవి మనకి నేషనల్ లెవెల్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఎన్‌సీఈఆర్‌టీ వారు రిలీజ్ చేశారు బుక్స్. సో ఆ బుక్స్ అనేటువంటి స్టాండర్డ్ బుక్స్. మొన్న మనకి యూపీఎస్సీ చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారు అంటే, ఈ సంవత్సరం యూపీఎస్సీ పేపర్ టఫ్‌గానే ఉంది. బట్ ఈ క్వెషన్స్ అనేటువంటివి మేము ఎక్కడి నుంచి ఇచ్చాము అనేటువంటి దానికి ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఏమని అంటే స్టాండర్డ్ బుక్స్ అంటే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఇక దానితో పాటు గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్స్ కానీ, గవర్నమెంట్ యొక్క రిపోర్ట్స్ గానీ, దానితో పాటు నీతి ఆయోగ్ లాంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు విడుదల చేసేటువంటి రిపోర్ట్స్. ఇవి మన క్వెషన్ పేపర్‌కు క్వెషన్స్ ప్రిపేర్ చేయడానికి ప్రామాణికం అనేటువంటి అంశాన్ని చెప్పారు. అంటే ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ అన్నప్పుడు యూపీఎస్సీ చైర్మన్ గారి యొక్క మైండ్ ప్రకారం ఏంటి అంటే, స్టాండర్డ్ బుక్స్ ఏంటి అంటే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు. సో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు గనుక మనం పర్ఫెక్ట్‌గా చదివితే ఏ ఎగ్జామ్‌నైనా, ఇండియాలో జరిగేటువంటి ఏ ఎగ్జామ్‌నైనా మనం క్లియర్ చేయగలుగుతూ ఉంటాం. సార్ ఇంకొక డౌట్ క్వెషన్ ఏందంటే, మన తెలుగోళ్ళందరూ ఢిల్లీ పోతుంటారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ బాగుంటే ఢిల్లీ. ఏంది ఢిల్లీలో ఏముంది? మన అశోక్ నగర్, హైదరాబాద్ లాంటివి ఏమీ లేదు. అది ఎందుకని కొన్ని వేల మంది పిల్లలు మన ఢిల్లీ పోతున్నారు. ఇక్కడ కూడా మంచి మంచి ఫ్యాకల్టీలు ఉన్నారు. ఏంది ఈ వ్యత్యాసం ఏంది అసలు? సార్ ఇక్కడ గతంలో అంటే హైదరాబాద్‌లో యూపీఎస్సీ కోచింగ్ అనేది లేదు. అంటే ఉన్నా కూడా అంత పర్ఫెక్ట్‌గా లేదనేటువంటి భావన ఉంది. బట్ ఈ రోజున చూసుకుంటే ఢిల్లీ నగరానికంటే హైదరాబాద్‌లో మన అశోక్ నగర్‌లోనే టాప్ ర్యాంక్స్ అనేటువంటివి మన దగ్గర నుంచే వస్తూ ఉన్నాయి. అంటే చెప్పాలంటే హైదరాబాద్ కంటే మంచి వాతావరణం మన హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే విపరీతమైనటువంటి పొల్యూషన్. అక్కడ విపరీతమైనటువంటి చల్లగా ఉండటం, లో టెంపరేచర్ ఉండటం, పొల్యూషన్ ఉండటం, సస్టైన్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్‌కు అనేక హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. అదంతా లేకుండా మన హైదరాబాద్‌లోనే ఢిల్లీ కంటే మంచి ఫ్యాకల్టీ మన దగ్గరే ఉన్నారు. సో మన అశోక్ నగర్‌లోనే, హైదరాబాద్‌లోనే ఉన్నారు. సో ఇక్కడే మనం క్లాసెస్‌కి అటెండ్ అయితే ఒక విధంగా మనకి హెల్త్ ఉంటుంది. మంచి క్వాలిటీ క్లాసెస్‌ని అందిస్తూ ఉంటాం. మన స్వదేశంలో, మన ప్లేస్‌లో, మన ప్రాంతంలో ఉంటాం. మనకు కావాల్సినటువంటి ఫుడ్ గాని, లాడ్జింగ్ గాని ఇదంతా కూడా దొరుకుతుంది. సో ప్రిపరేషన్ పైన మనం కాన్సంట్రేషన్ చేసి చదవగలగాలి. సార్ ఇప్పుడు ఇంకోటేందంటే, ఈ మాక్ టెస్ట్‌లు ఎక్కువైపోయింది సార్. ఎక్కడ పట్టినా ఇది యూపీఎస్సీ గాని, గ్రూప్ 1, గ్రూప్ 2 గాని మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయాలి, మాక్ టెస్ట్‌లు ఎక్కువ రాయాలి. ఎక్కువ రాస్తే ఉపయోగం ఏంటి సార్? సార్ ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయాలి అనేటటువంటిది సిద్ధాంతం లేదు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే మాక్ టెస్ట్‌ల వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే, మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్‌ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము,
ఎంత వరకు మనకి అర్థమైంది అనేటువంటిది తెలుసుకోవడానికి మాక్ టెస్ట్లు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం మాక్ టెస్ట్‌లో మంచి మార్క్స్ వస్తూ ఉన్నాయి అంటే మనకి ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేటువంటిది ఉంది అనేటువంటి అర్థం అనమాట. అంటే ఒకవేళ మనకి క్లారిటీ లేకపోతే ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాసుకుంటే ఎక్కువ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, ఆ మాక్ టెస్ట్‌ల వల్ల మనం ఎక్కడైతే లోపాలు చేస్తున్నామో ఆ లోపాలని మనం సరిదిద్దుకోవడానికి ఈ మాక్ టెస్ట్‌లు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. సరే, ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి గాని, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి గాని, ఎక్కువ సార్లు 1, 2 సార్లు ఫెయిల్ అయితాడు. అరే! ఇది మన వల్ల కాదని పక్కన వదిలేస్తారు. ఫెయిల్యూర్ వస్తుంది. ఆ ఫెయిల్యూర్‌ని కూడా ఓవర్‌కమ్ చేసి సక్సెస్ వైపు నడవాలంటే ఎలా? ముందుగా ఇక్కడ మనల్ని మనం నమ్మాలి అండి. సో, బిలీవ్ యూ వి అవర్ సెల్వ్స్ వి హావ్ టు బిలీవ్ అవర్ సెల్ఫ్. సో, ఎప్పుడైతే మనల్ని మనం నమ్మామో, సో, నమ్మినప్పుడు మనలో పేషెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. డిటర్మినేషన్ అనేటువంటిది పెరుగుతుంది. కన్సిస్టెన్సీ అనేటువంటిది పెరుగుతుంది. సో, ఎప్పుడైతే ఇవి పెరిగినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనం సక్సెస్ వైపు అడుగులు వేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ సంవత్సరం మనకి క్వాలిఫై అవ్వలేము అనుకోండి. ఆ ఫెయిల్యూర్‌ని మనం ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని ఫర్దర్‌గా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చి ఎగ్జామ్ అనుసరించి ప్రిపరేషన్ మార్చుకునే విధంగా ఉండాలి. సో, ఉండేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్‌ని మనం పెంచుకుంటేనే మనకి మనం అనుకున్నటువంటి ఆ గోల్‌ని మనం సాధించగలుగుతూ ఉంటాం. చాలామందిని కూడా చూస్తూ ఉన్నాం. లైక్ ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ అవ్వకపోతే సెకండ్ అటెంప్ట్‌లో క్లియర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు. లేదా ఫోర్త్ అటెంప్ట్‌లో క్లియర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎందరో ఉన్నారు. మరి ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ అవ్వలేదని చెప్పేసి ప్రిపరేషన్‌ని పక్కన పెడితే మరి దాని యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించగలడా? లేదు. సో, ఎవరైతే ఫోర్త్ అటెంప్ట్‌లో సివిల్ సర్వీసెస్‌ని క్లియర్ చేసినటువంటి వారున్నారో, సో, వారు తన యొక్క ఫెయిల్యూర్‌ని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని, అప్పుడు తను చేసినటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడటం వల్లనే సక్సెస్ సాధించారు. అంటే ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్‌లో మనకు రాలేదు అని చెప్పేసి మనము భయపడటమో లేదా ఆ ఫీల్డ్ నుంచి మనం వెళ్ళిపోతే గనక విజయాన్ని మనం సాధించలేము. ఎప్పుడైనా కూడా కెరియర్‌లో ఒక పొజిషన్‌లోకి మనం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వి హావ్ టు టేక్ దట్ రిస్క్. రిస్క్ తీసుకొని కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటేనే మనం సక్సెస్ వైపు అడుగులు వేయగలం. సార్, మీరు చాలా బాగా చెప్పారు. నా మరో ప్రశ్న ఏంటంటే, ప్లాన్ బి. ఈ పోటీ పరీక్షల్లో మన వల్ల కాదని వదిలేస్తున్నాం. ఇంక అయిపోయింది, నా అటెంప్ట్స్ అయిపోయినాయి. నా వల్ల కాదు, అయిపోయింది, బయటకొచ్చేసిన. ప్లాన్ బి ఎలా ఉండాలి? సో, ప్లాన్ బి అనేటువంటి ఆస్పెక్ట్స్‌లో చూస్తే, ముందుగా ఇప్పుడు యూపీఎస్‌సీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ప్లాన్ బి ఆ టైంలో ఏపీపీఎస్‌సీనో, టీజీపీఎస్‌సీనో లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషనో, ఆర్ఆర్‌బీనో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డో, సమ్ అదర్ రెగ్యులేటరీ ఎగ్జామ్స్ నాబార్డో, సిడ్బీనో, బ్యాంకింగ్ ఎగ్జామ్సో అలా ప్లాన్ బి కింద పెట్టుకోవాలి ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు. సో, ఒకవేళ యూపీఎస్‌సీ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ అవ్వలేదు అనుకుంటే ఆర్ఆర్‌బీ లాంటి ఎగ్జామ్స్ లేదా ఎస్ఎస్‌సీ లాంటి ఎగ్జామ్స్‌ని మనం క్లియర్ చేసుకోవచ్చు. అది ఆ టైంలో ప్లాన్ బి. సో, ఆ టైంలో మనం పెట్టుకున్న ప్లాన్ బి కూడా క్లియర్ చేయలేకపోయాము అన్నప్పుడు సిట్యుయేషన్‌లో ఇక ప్రిపరేషన్‌ని మనం పక్కన పెట్టేసాం అనేటువంటి టైం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇన్నాళ్ళు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా! సో, దాని వలన మనకు సొసైటీ అనేటువంటిది ఏంటి అనేటువంటిది అర్థమయ్యి ఉంటది అప్పటికే. ఎనలైటికల్ నాలెడ్జ్ అనేటువంటిది డెవలప్ అయ్యి ఉంటది అప్పటికే. సో, పేషెన్సీ అనేటువంటిది డెవలప్ అయ్యి ఉంటది అప్పటికే. కాన్సంట్రేషన్ అనేటువంటిది డెవలప్ అయ్యి ఉంటది అప్పటికే. సో, వీటిలి మొత్తాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఇంకొక మెట్టు వెతకడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని మనము వెపన్స్‌గా ఉపయోగించుకొని జీవితంలో ఇంకొక అడుగు ముందుకు వేయొచ్చు. అంటే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్రభుత్వం అనేక విధాలుగా లోన్స్ ఇస్తూ ఉన్నారు. లైక్ ప్రధానమంత్రి ముద్ర యోజన కింద గాని, స్కిల్ ఇండియా అని చెప్పేసి, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి ఆ లోన్స్ ఇస్తూ ఉన్నారు ఆ స్కీమ్స్ కింద. ఆ లోన్స్ నుంచి ఉపయోగించుకొని మనం ఒక స్టార్టప్ పెట్టుకోవచ్చు కదా! మనం ఒక స్టార్టప్ పెట్టుకొని 10 మందికి మనం ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయొచ్చు కదా! సో, అలా అడుగులు ముందుకు వేస్తే జీవితంలో సక్సెస్ అవుతాం. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే బిజినెస్ పెట్టిన తర్వాత సక్సెస్ అయితే, ఈ గవర్నమెంట్ జాబ్‌లో మనం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సాలరీ కంటే 10 టైమ్స్ కూడా ఎక్కువ సంపాదించేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం 10 మందికి ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇవ్వగలుగుతాం. అంటే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో మనం నేర్చుకున్నటువంటి స్కిల్స్ ఇది రేపొద్దున మనం ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు దాంట్లో ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఆ రోజున పడినటువంటి కష్టము ఎప్పటికి కూడా వృధా అనేటువంటిది అవ్వదు. అది ఏదో రూపంలో మనకు ఉపయోగపడుతుంది. సార్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అంటారు. ఏ హార్డ్ వర్క్ కదరా, స్మార్ట్ వర్క్ చేయరా అంటారు. సో, స్టడీలో కూడా స్మార్ట్ స్టడీ ఉంటదా? ఉంటుంది సార్. ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఒక బుక్ తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి ఉన్నటువంటి 500 పేజీ వరకు చదవటం హార్డ్ వర్క్ అంటాం. ఇక్కడ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే సిలబస్‌ను ముందు పెట్టుకొని, సిలబస్‌లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ అంశం ప్రకారం ఉన్నటువంటి టాపిక్స్‌ని మనం పికప్ చేసుకొని చదువుకోవటం.
దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎలా ఉన్నాయి, మరి ఏ విధంగా క్వెషన్స్ ఇస్తున్నారు అనేటువంటిది చదువుకోవటం. మరి ఆ చదువుకున్నటువంటి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్‌లో ఏమన్నా అంశాలు ఉంటే దానికి లింక్ చేసుకొని చదువుకుంటాం చూసారా? దాన్ని స్మార్ట్ వర్క్ అంటాం. ఈ స్మార్ట్ వర్క్ చేస్తేనే మనం ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో సాధించగలం. అలా కాకుండా హార్డ్ వర్క్ లైక్ గాడిద చేసేటువంటి లాగా చేసుకుంటా హార్డ్ వర్క్ చేసుకుంటా పోతే ఎట్టి పరిస్థితుల్లో మనం క్వాలిఫై అనేటువంటిది అవ్వం. మనకు కావాల్సిందేంటి? ఎగ్జామ్‌కి ఏం కావాలి? అంటే బోర్డ్‌కి ఏం కావాలి? అనేటువంటి యాస్పెక్ట్స్‌లో మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటే గనక 100% విజయం సాధిస్తామండి. సార్ యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది బాగా వినిపిస్తుంటది సార్. చాలామంది కొందరు నేను చదివిన జాగ్రఫీ, నేను చదివిన పాలిటీ, అది తీసుకుంటా ఆప్షనల్ కానీ అట్ట కాదు. కొందరు ఆంథ్రోపాలజీ, కొందరు ఇటు తీసుకుంటారు. అసలు ఏంది ఆప్షనల్ సబ్జెక్ట్ కన్‌ఫ్యూజ్ చాలా నేను చదివిన చదువుకు చేసిన ఆప్షన్స్ తీసుకున్న సబ్జెక్ట్ సంబంధం ఉండదు. ఏంది దీని గురించి ఒకసారి చెప్తారా సార్ ఒకసారి? సార్ ఇక్కడ ఆప్షనల్ పేపర్ ఎంపిక అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, మన ఇష్ట ప్రకారం ఉండాలి. ఇప్పుడు బీటెక్ వాళ్ళకు ఆంథ్రోపాలజీ తీసుకుంటారు. అసలు బీటెక్ వాళ్ళు అసలు ఆ సబ్జెక్ట్‌లు ఎక్కడా ఉండవు. వాళ్ళు ఎలక్ట్రానికో ఏది ఈ మ్యాథమెటిక్సో ఈసీ అయ్యి తీసుకోవచ్చు. కానీ ఆంథ్రోపాలజీ తీసుకుంటారు. అది ఏంది కన్‌ఫ్యూజన్ నాకు చాలా కన్‌ఫ్యూజ్ ఉంది సార్ అది ఒకసారి. సార్ ఇక్కడ ఆప్షనల్ సెలక్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారమే తీసుకోవాలి. ఎవరో ఫోర్స్ చేశారు, ఎవరో చెప్పారనేది దాని బేసిస్‌లో మనం ఆప్షనల్ తీసుకుంటే క్లియర్ అనేటువంటిది చేయలేము ఎగ్జామ్‌ని. సో, మరి దీనికి మీకు ఎటువంటి అవగాహన లేదు కదా! బీటెక్‌లో అయితే మీరు ఆంథ్రోపాలజీ లేదా జియోగ్రఫీ చదివి ఉండరు. బట్ మీకు నాలెడ్జ్ లేదు. సో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ముందుగా ఒక సిలబస్ తీసుకోవడం. సిలబస్‌ని ఒకసారి అనాలిసిస్ చేస్తే మీకు కొంత సిలబస్ మీకు కనెక్ట్ అవుతుంది. సో, ఏదైతే సిలబస్ మీకు కనెక్ట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకోవటం. కావాలి అంటే కొన్ని డెమో క్లాసెస్‌ని వినటం. అది ఆఫ్‌లైన్‌లో డెమో క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. యాస్ వెల్ యాస్ ఆన్‌లైన్‌లో కూడా డెమో క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్‌గా ఉంటాయి. సో, డెమో క్లాసెస్ విన్న తర్వాత ఆప్షనల్ మీకు కనెక్ట్ అవుతుంటే గనక ఖచ్చితంగా అది తీసుకోవచ్చు. అంతే తప్ప గాని ఎవరో సజెస్ట్ చేశారు ఆప్షనల్ తీసుకోండి లేదా ఈ ఆప్షనల్ తీసుకోండి అనే మాత్రంలోకి వెళ్ళకండి. ఎందుకు అంటే వాళ్ళు సజెషన్ మాత్రమే చేస్తారు. బట్ అసలు మీ సబ్జెక్ట్ నేర్చుకోవాల్సింది, కష్టపడాల్సింది మీరు గదా! సో, మీరు ఎక్కువ కష్టపడాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కష్టపడగలరు. సో, కాబట్టి ముందుగా సిలబస్ చూడండి. డెమో క్లాసెస్‌కి కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు ఏ ఆప్షనల్ అయితే మీకు కనెక్ట్ అవుతుందో ఆ ఆప్షనల్‌ని చూస్ చేసుకోండి. సరే యూపీఎస్సీలో గాని, ఏపీఎస్సీ గ్రూప్ వన్‌లో గాని నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినా. అయిపోయింది. పాస్ అయిపోయినా. మెయిన్స్. అదంతా ఎస్ఏ రైటింగు. సో, ఎస్ఏ రైటింగ్‌ను చాలా మంచి అసలు మనం ఇరుక్కుపోయేది అక్కడే. దాన్ని ఎట్టా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ ఆడ? సార్ ఇక్కడ మనకి మెయిన్స్ ఆన్సర్స్ అనేటువంటిది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ ఇంట్రడక్షన్ రాయడం. అంటే క్వెషన్ బట్టి ఇంట్రడక్షన్ రాయటం, బాడీ రాయటము, అదేవిధంగా కన్క్లూజన్ రాయాలి. సో, బాడీలో ఫ్లో చార్ట్స్ వేయటము, లేదా జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మ్యాప్స్ వేయటము, సమ్ అదర్ డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్‌ని మెన్షన్ చేసుకుంటూ రావాలి. దానితో పాటు కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేస్తూ కాన్సెప్ట్ మనం ఆన్సర్స్ రాసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి మెయిన్స్ క్లియర్ అవుతూ ఉంటుంది అండి. అంటే ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొన్ని వందల పుస్తకాలు మనం చదివి ఉంటాం. మరి చదివినటువంటి అవన్నీ కూడా ఎగ్జామ్‌లో రాయగలమా? రాయలేము. కేవలము ఒక 250 వర్డ్స్ మాత్రమే రాయగలుగుతూ ఉంటాం. దానికి కూడా డ్యూరేషన్ అప్రాక్సిమేట్‌గా తీసుకుంటే ప్రతి క్వెషన్‌కి 7 మినిట్స్ ఆఫ్ టైమ్ అనేటువంటిది వస్తుంది. అంటే 7 మినిట్స్‌లో మనం 250 వర్డ్స్‌ని రాయగలం. సో, మరి మనం చదివిందేమో ఎన్నో బుక్స్ చదివుంటాం. మరి అన్ని బుక్స్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని రాయాలి అంటే రాయలేము గదా! సో, అక్కడ మనం ఎలా చేయాలి అంటే ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. లైక్ ఎక్కువ కంటెంట్‌ని 250 వర్డ్స్‌లో సమ్మరైజ్ చేసుకునేటువంటి విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. సో, అలా వచ్చిన తర్వాత ఫైనల్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకేమవుతుంది అంటే ఎంత పెద్ద కాన్సెప్ట్ మనం చదువుకున్నప్పటికి కూడా దాన్ని ఫ్యూ వర్డ్స్‌లో రాసేటువంటి అలవాటు అనేటువంటిది వస్తుంది. సో, వచ్చిన తర్వాత దానిలో ప్రతి ఆన్సర్‌లో కూడా ఇంట్రడక్షన్ రాయటం, బాడీ రాయటం, కన్క్లూజన్ రాయటం, డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ వేయడం, ఫ్లో చార్ట్స్ వేయడం చేస్తే మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సార్ మీరు కూడా ఇది ఆ ఎస్ఏ రైటింగ్ గురించి పర్ఫెక్ట్‌గా చెప్పిన్రు. బట్ ఈడ ఒక చిన్న ట్విస్ట్ ఏందంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం. మెయిన్స్ క్వాలిఫై అయినాం. చివరగా ఇంటర్వ్యూకొచ్చి కొద్ది తేడాతో జాబ్ మిస్ అయిపోద్ది. అసలు ఇంటర్వ్యూలో చేసే తప్పులేంది? ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒకసారి చెప్పండి సార్. సార్ ఇంటర్వ్యూలో వచ్చేసి జనరల్‌గా మన యొక్క బయోడేటా అనేటువంటిది అడుగుతూ ఉంటారు. సో, దానితో పాటు మనం తీసుకున్నటువంటి ఆప్షనల్ పేపర్ పైన కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. దానితో పాటు మన యొక్క చదువు ఏదైతే మనం లైక్ డిగ్రీలోనో, పీజీలోనో చేసుకున్నామో, ఆ చదువుకు సంబంధించి కూడా కొన్ని క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, యాస్పెక్ట్స్‌లో మన క్వెషన్స్ అనేటువంటివి ఇంటర్వ్యూలో మనం ముందు కూర్చున్నటువంటి వారికి ఆన్సర్స్ అనేటువంటివి జెన్యూన్ ఆన్సర్స్ అనేటువంటివి చెప్తూ ఉండాలి. సో, ఎక్కడ కూడా తెలియకపోయినప్పటికి కూడా తెలుసు అనేటువంటి యాటిట్యూడ్స్‌తో ఆన్సర్స్ అనేటువంటిది చెప్పొద్దు. సో, అలా ప్రతిదీ పొలైట్‌గా, పీస్‌ఫుల్‌గా గనక ఆన్సర్స్ చెప్తే మనకి ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ అనేటువంటివి వేస్తారు అండి. ఇప్పుడు ఒక పెద్ద భూతం సార్.
ఏందంటే సోషల్ మీడియా. నేను గ్రూప్ 1 యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటా. కాసేపు కిక్ అంటది. అది చూసుకుంటా. ఈ బుక్ పక్కన పెట్టేస్తా. ఏంది ఈ ప్రభావం ఏంది? సోషల్ మీడియా ప్రభావం అనేది యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేరర్ల పైన ఎంత ప్రభావం చూపిస్తే ఒకసారి చెప్తా అసలు? దాన్ని ఎట్టా అవాయిడ్ చేయాలి? సార్ ఇక్కడ మంచి క్వెషన్ అడిగారు. సో, ప్రెజెంట్‌లో జనరేషన్ ఫాలో అవుతున్నది ఇదే. సో, ఇక్కడ ప్రిపరేషన్‌లో సోషల్ మీడియాని మనం ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా వల్ల మనకి మేలే జరుగుతుంది. అది మేలు అంటే ఉపయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ సోషల్ మీడియాని మనం ఒక వెపన్‌గా అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటువంటి వెపన్‌గా యూజ్ చేసుకుంటే దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అదే సోషల్ మీడియాని గనక మన ప్రిపరేషన్‌లో ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గా గనక యూజ్ చేసుకుంటే దానివల్ల చాలా నష్టపోతూ ఉంటాం. అంటే సోషల్ మీడియాని ఇన్ఫర్మేషన్ టూల్‌గా యూజ్ చేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. అదే సోషల్ మీడియాని ఎంటర్‌టైన్‌మెంట్‌గా గనక మన దృష్టిలో చూస్తే మన కెరియర్ స్పాయిల్ అవుతుంది. సో, కాబట్టి సోషల్ మీడియాని యూజ్ చేయవచ్చు. కాపోతే దాని నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే విధంగా మనకుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూట్యూబ్ అని అంటాం. యూట్యూబ్ ఈజ్ ఆల్సో సోషల్ మీడియా. మరి ఆ సోషల్ మీడియాని ఉన్న యూట్యూబ్‌లో సాక్షి ఎడ్యుకేషన్‌లో వస్తున్నటువంటి ఈరోజు సురేష్ సార్‌తో, ఈశ్వర్ సార్‌తో ఉన్న ప్రోగ్రామ్ చూడటం వలన మీకెంతో నాలెడ్జ్ వచ్చుంటది. అంటే యూట్యూబ్‌ని చూడటం వల్లనే కదా మీకు నాలెడ్జ్ వచ్చింది. యూట్యూబ్‌ని చూడకుండా ఉంటే మీకు ఈ నాలెడ్జ్ వచ్చేది కాదు కదా! అంటే ఇక్కడ యూట్యూబ్‌లో మనం సెలెక్ట్ జేసుకోవాలి. అంటే లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలా? ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలా అనేది. సో, ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మన వీడియో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో, అలా మన సోషల్ మీడియాని ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకుంటే మంచిది. లేదు మీరు ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక యూజ్ లేదు ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే గనక వెంటనే సోషల్ మీడియాని డీయాక్టివేట్ చేసేయండి. ఇప్పుడు మీరు జాగ్రఫీ, అశోక్ నగర్, హైదరాబాద్ టాప్ ఇన్‌స్టిట్యూషన్‌లో చెప్తున్నారు జాగ్రఫీ. సరే ఈ జాగ్రఫీ యూపీఎస్సీలో గాని, గ్రూప్ 1, గ్రూప్ 2లో గాని ఎలాంటి ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది? ఒకసారి చెప్తారా సార్? సార్ ఇక్కడ మనకి మొన్న యూపీఎస్‌సీ పేపర్ చూసాం సార్. సో, యూపీఎస్‌సీ పేపర్‌లో ఒక క్వెషన్ అడిగారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటిది ఒక జలసంధి ఏదైతే ఉందో, దాని చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏవని చెప్పేసి అడిగారు. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌కి సంబంధించి క్వెషన్ ఎందుకొచ్చింది? కరెంట్ అఫైర్స్‌లో ఉంది గాబట్టి. అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు, ఇరాన్ అనేటువంటి ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన ఇరాన్ అనేటువంటి ఒక దేశం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ని క్లోజ్ చేసింది. అంటే న్యూస్‌లో ఉంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాడ్ చేశారు. అంటే ఫైనల్‌గా మనం జియోగ్రఫీ ప్రిపరేషన్ మనం చేసేటప్పుడు స్టాటిక్ నాలెడ్జ్ పైన పూర్తి కమాండ్ అనేటువంటిది ఉండాలి. సో, దానితో పాటు ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది అనేటువంటిది కనుక తెలుసుకొని దానికి మనం సబ్జెక్ట్ ఇంటర్‌లింక్ చేస్తే క్వెషన్ పేపర్‌ని మనం ప్రెడిక్ట్ చేయగలమండి. కొంతవరకు క్వెషన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలం. అంటే నేను ఎగ్జామ్స్ జరగకముందే కొన్ని క్వెషన్స్ ప్రెడిక్ట్ చేసున్నాం. క్లాసెస్ కూడా చెప్పున్నాం. పలానా ఏరియాస్ నుంచి క్వెషన్స్ రాబోతూ ఉన్నాయి. మాకెలా తెలుస్తుంది అంటే అది న్యూస్‌లో ఉంది కాబట్టి దాని రిలవెంట్‌లో జియోగ్రఫీలో స్టాటిక్ క్వెషన్స్ అనేటువంటివి వస్తాయనేటువంటిది మాకు తెలుసు కాబట్టి మేము ఆల్రెడీ ముందుగానే చెప్పేసున్నాం. ఈ ఏరియాస్‌లో క్వెషన్స్ పడబోతున్నాయని. అనుకున్న విధంగానే క్వెషన్స్ వచ్చున్నాయి. అంటే ఫైనల్‌గా ఇక్కడ నేను ప్రిపరేషన్ స్ట్రాటజీలో నేను చెప్పేది ఏంటి అంటే, ముందుగా మన సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ పైన పూర్తి కమాండ్ అనేటువంటిది ఉండాలి. ఆ సిలబస్‌కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టాపిక్స్ పైన పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది మనకుండాలి. ఉన్న తర్వాత దాన్ని మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలతో ఇంటర్‌లింక్ గనక చేసుకుంటే జియోగ్రఫీలో మనం 100% సక్సెస్‌ని సాధించగలుగుతాం. ఇది ఆప్షనల్ పేపర్ తీసుకున్నా కూడా లేదు అంటే జీఎస్‌లో అయినప్పటికీ కూడా యూపీఎస్సీలో తీసుకుంటే జీఎస్ పేపర్ 1లో ఉంటుంది. అండ్ గ్రూప్స్‌లో తీసుకుంటే కూడా మనకి ఏపీపీఎస్సీలో ఉంది. అదేవిధంగా టీజీపీఎస్సీలో కూడా ఉంది. అంటే ఈ విధంగా ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా మనం ఎటువంటి క్వెషన్ వచ్చినా కూడా మనం ఈ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్‌ని పెట్టొచ్చు. సరే ఇంకొక చిన్న పాయింట్ మామూలుగా అందరూ అనుకుంటుంటారు. ఇప్పుడు సౌత్‌లో యూపీఎస్సీ ర్యాంక్స్ తక్కువొస్తాయి. కానీ నార్త్‌లో ఎక్కువొస్తాయి. ఎందుకని? అది ఆ వ్యత్యాసం ఎందుకు సార్ అది? అంటే ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్స్ అనేవి కూడా ఢిల్లీలో ఉండటం. తద్వారా ఎక్కువ మంది ఢిల్లీకి వెళ్ళటం. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అంటే సౌత్ ఇండియా స్టూడెంట్స్ కూడా ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఇన్‌స్టిట్యూషన్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మా ర్యాంక్స్ అని ప్రొజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో, అలా వాళ్ళు నార్త్ లాగా మనకు అనిపించేవాళ్ళు. బట్ మేజర్‌గా చెప్పాలంటే సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. సార్ గ్రామీణం ఇప్పుడు నాదొక పేద కుటుంబం, గ్రామీణ మారుమూల ప్రాంతం. కానీ నేను ఏదో ఒక వీడియోలో చూసి నేను ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లు అయితే నేను కూడా ఎందుకు అవ్వకూడదు ఐఏఎస్ కానీ నాకు ఆ పాత్ తెలీదు. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాబ్ కొట్టాలంటే నా ఎలా ఉండాలి? మీరిచ్చే మార్గదర్శనం ఎలా ఉండాలి? సార్ ఇక్కడ గ్రామీణ విద్యార్థి లేదా పట్టణ విద్యార్థి లేదా మెట్రోపాలిటన్ విద్యార్థి అనేది పల్లెటూరులో వ్యత్యాసం లేదు. ఏమంటే ఇది మన వల్ల కాదులే అంత పట్టణాలలో కొడతారు ఐఏఎస్, ఐపీఎస్‌లు ఇది మన వల్ల కాదు. ఆ ఈ భ్రమ ఎప్పటికుంది. ఇప్పుడు కూడా ఉంది అది పల్లెటూరుల్లో. అది ఎంతసేపు ఏదో డిగ్రీ అయిపోతే, ఆ డీఎస్సీ అయిపోతే టీచరు, ఆ గ్రూప్ 1 అట్ట వెళ్ళిపోతుంది. ఆ యూపీఎస్సీ వైపు వచ్చేది చాలా తక్కువ ఉండరు.
ఏదో అర్రర్ర చూస్తున్నాం మనం వీడియోల్లో. అది ఏందని ఆ విషయం చెప్పండి సార్ ఒకసారి? సార్ ఇక్కడ యూపీఎస్సీ క్లియర్ చేయడానికి గ్రామీణ ప్రాంతమనో, పట్టణ ప్రాంతమనో లేదా మెట్రోపాలిటన్ సిటీ అనేది భేదాలు లేవు. ఎవరైతే కాన్సంట్రేషన్‌తో, కన్సిస్టెన్సీతో, పేషెన్స్‌తో, ప్రాపర్ నాలెడ్జ్‌తో, గైడెన్స్‌తో ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్‌ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో, గ్రామీణ ప్రాంతాలు కాబట్టి మాకేం తెలీదనేటువంటి భ్రమలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజున గ్లోబలైజేషన్ జరుగుతా ఉంది. సో, ఇంటర్నెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చేరువలో ఉంటా ఉంది. సో, కాబట్టి ఇంటర్నెట్‌ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మన యొక్క మనలో స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండి, కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మనం సివిల్ సర్వీసెస్‌ని కాదు, ఏ ఎగ్జామ్‌నైనా కూడా మనం క్లియర్ చేయొచ్చు అండి. అంటే గ్రామీణ ప్రాంతమైనప్పటికి కూడా మనం ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ గ్రామీణ ప్రాంతం అయితే ఏంటి? మనం చదువుకోలేదా? 10థ్ పాస్ అవ్వలేదా? ఇంటర్ పాస్ అవ్వలేదా? డిగ్రీ పాస్ అవ్వలేదా? టాప్ ర్యాంకుల్లో రాలేదా? వచ్చన్నాం కదా! స్టేట్ టాప్ లేవా? ఉన్నాయి కదా! మరి ఎందుకు అక్కడ మనం భయపడాల్సిన అవసరం? మనకు కావాల్సింది అలా ఫెసిలిటీస్ లైక్ ఇంటర్నెట్ లాంటి ఫెసిలిటీస్ ఉండటం, న్యూస్ పేపర్ అందుబాటులో ఉండటం, బుక్స్ అనేటువంటివి అందుబాటులో ఉండటం, రైట్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా మన సర్వీస్‌ని క్లియర్ చేయవచ్చు. సివిల్ సర్వీసెస్‌ని క్లియర్ చేయటం చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. సార్ ఇప్పుడు నేను 2 క్వెషన్స్ సార్. ఇప్పుడు కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్ చాలా తీవ్రత పెరిగింది. మా కోచింగ్ నంబర్ 1 కోచింగ్. ఆ అభ్యర్థులు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్ ఎంపికలో అభ్యర్థులు ఎలాంటి ప్రమాణాలు తీసుకొని కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి? ఇంకొకటి ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకునే కల్చర్ కూడా బాగా పెరిగింది. ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకొని కూడా ఐఏఎస్, ఐపీఎస్ జాబ్‌లు కొట్టొచ్చా సార్? ఒకసారి చెప్తారా అవి? తీసుకోవచ్చు సార్. అంటే ఇక్కడ మనము అంటే సెలక్షన్ ఎంపికలో అక్కడ ఉన్నటువంటి ఆహ్, లైక్ ఫ్యాకల్టీ ఎవరైతే సబ్జెక్ట్స్‌ని డీల్ చేస్తూ ఉన్నారో, ఆ డీల్ చేసేటువంటి సబ్జెక్ట్స్‌కి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాళ్ళు సబ్జెక్ట్‌ని ఎంత సింప్లిఫై చేసి చెప్పగలుగుతున్నారు? ఆ ఫ్యాకల్టీ చెప్పేటువంటి సబ్జెక్ట్‌ని స్టూడెంట్ ఎంత గ్రాస్ప్ చేసుకుంటున్నారు అనేటువంటి బేసిస్‌లో మన యొక్క ఇన్‌స్టిట్యూషన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి రైట్ డెసిషన్‌గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం లైక్ ఒక ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ డెమో క్లాసెస్‌కి అటెండ్ అవ్వటం గానీ, ఫ్యాకల్టీ మనతో ఇంటరాక్షన్ ఎలా అవుతున్నారు? మరి అక్కడ మాక్ టెస్ట్ లాంటివి గానీ ఎలా ఉంది? మెంటర్‌షిప్ ఎలా ఉంది? అనేటువంటిది గనక మనం ప్రాపర్‌గా స్టడీ చేసి తెలుసుకుంటే మనం మన యొక్క డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోవచ్చు. అంటే ర్యాంకులు చూసి జాయిన్ అవ్వాలా? లేదంటే ఫ్యాకల్టీ జూనియర్ ఎట్లా చెప్తే అర్థం కాదు సార్ నాకు. ఇప్పుడు చాలామంది మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయంటారు. ఆ ర్యాంకులు వచ్చింటాయి. కానీ ఆడ ఫ్యాకల్టీ చూడాలా? ర్యాంకులు చూడాలా సార్? మీరేమంటారు దాని ప్రకారం అంటే? సో, ఇక్కడ ర్యాంకుల కంటే ఫ్యాకల్టీని చూడాలి సార్. ఎందుకంటే ఫ్యాకల్టీ ఎవరైతే ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారో వారి యొక్క క్లాసెస్‌ని మనం చూడాలి. సో, చూసి వాళ్ళు చెప్పేటువంటి క్లాసెస్ మనకి ఎలా అర్థమవుతుంది అనేటువంటి యాస్పెక్ట్స్‌లోనే మన డెసిషన్ తీసుకోవాలి సార్. సార్ ఇప్పుడు గ్రూప్ 1 గాని, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు హైదరాబాద్, ఢిల్లీ లాంటి అక్కడికి వెళ్తుంటారు. యూపీఎస్సీ అయితే ఢిల్లీ వెళ్తారు. ఇక్కడైతే గ్రూప్ 1 గ్రూప్ హైదరాబాద్‌కొస్తారు. ఇక్కడ చదువుకునే క్రమంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సరైన హాస్టల్ ఫుడ్ ఉండక ఎలా? సో, అది మంచి డైట్ ప్లాన్ ఎలా ఉండాలి వాళ్ళకు? ఎందుకంటే కోచింగ్ క్లాసెస్‌కి అటెండ్ అయినప్పుడు మధ్యలోనే వాళ్ళు ఈ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేక ఫుడ్ బాలేదని చెప్పేసి క్లాసెస్ విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. మధ్యలోనే ప్రిపరేషన్ స్టాప్ చేసి వెళ్ళిపోతున్నటువంటి స్టూడెంట్స్ అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి యాస్పెక్ట్స్‌లోకి వెళ్ళినట్లయితే, సో, ముందుగా మనము ప్రాపర్ ఫుడ్ అనేటువంటిది తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హాస్టల్‌లో మనం తీసుకుంటే చూస్తే కొంత హాస్టల్స్‌లో ఫుడ్ బాగుంటుంది. కొన్నిట్లో ఫుడ్ బాగోట్లేదు. సో, అటువంటి బాగోనటువంటి సందర్భాల్లో మనం చూసుకుంటే, ఒక ఇద్దరో, ముగ్గురో ఫ్రెండ్స్ కలవటం, చిన్న రూమ్ తీసుకోవటం, సాధ్యమైతే కుక్‌ని పెట్టుకోవటం. లేదు అనుకుంటే రైస్ పెట్టుకొని కర్రీ అనేటువంటిది ప్రిపేర్ వితిన్ ఒక ముగ్గురున్నారు కాబట్టి వర్క్ షేర్ చేసుకొని, వాళ్ళే రూమ్‌లో ప్రిపేర్ చేసుకోగలిగితే కాస్త హెల్తీ ఫుడ్ అనేటువంటిది దొరుకుతుంది. ఇక దానితో పాటు మనకి ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, సరైనటువంటి స్లీప్ లేకపోవటం, లేట్ అవర్స్‌లో పడుకోవటం. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావటం. అంటే లేట్‌గా పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మన యొక్క బాడీలో ఉన్నటువంటి మెటాబాలిజం రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో, మెటాబాలిజం రేట్ అనేటువంటిది తగ్గడం ద్వారా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి, డైజెషన్ ఇష్యూస్ అనేటువంటివి ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. సో, దీనికి ఫైనల్‌గా సొల్యూషన్ ఏంటి అంటే, సాధ్యమైతే 3, 4 మెంబర్స్ ఉంటే గనక వర్క్ షేర్ చేసుకొని, రైస్ ఒకళ్ళు, కర్రీ ఒకళ్ళు చేసుకొని అలా రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉంటే కొంత టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. ఇక లేదు ఆ సిట్యుయేషన్ లేదు అంటే లైక్ వండుకునేటువంటి టైం లేదు. టైం వేస్ట్ అవుతుంది అనుకునేటువంటి ఆ ఛాన్స్ ఉన్నప్పుడు ఇక హాస్టల్‌లో ఉండాలి. ఉన్నప్పుడు ఫుడ్ మేనేజ్‌మెంట్‌లో జాగ్రత్త తీసుకోవాలి. అంటే బయట ఫుడ్ తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ యూపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయితుంటారు కదా సార్ వాళ్ళు. టైమ్ టేబుల్.
అరే నేను టైం టేబుల్ వేసుకుని టైం టేబుల్ ఫాలో అవ్వరు అంటారు. కొద్ది రోజులు నెల రోజులు ఫాలో అవుతారు. మళ్ళీ తర్వాత టైం టేబుల్ పక్కన పడిపోద్ది. అసలు ఎందుకు ఆ టైం టేబుల్ ఫాలో వెళ్ళబోతున్నారు? పర్ఫెక్ట్ టైం టేబుల్ అంటే మీరేం చెప్తారు? సార్ ఇక్కడ పర్ఫెక్ట్ టైం టేబుల్ అనేది సో మీకు టైం ప్రకారం వేసుకోండి. దానికి ఒక 3 డేస్ సిన్సియర్‌గా ఫాలో అవుతాం. ఫోర్త్ డే వచ్చేసి ఫాలో అవ్వలేం. సో దానికి మెయిన్ మన దాని నుంచి ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అంటే, మన యొక్క గోల్ ఏదైతే ఉందో, గోల్ పైన మనం ఫోకస్ అనేటువంటిది ఎప్పటికీ ఉండాలి. సో గోల్ పైన మనకి ఎప్పుడైతే ఫోకస్ ఉంటదో ఖచ్చితంగా ఈ జాబ్ సాధించాలి అనేటువంటి ఫోకస్ గనక మనకి స్ట్రాంగ్‌గా ఉంటే, ఖచ్చితంగా మనం ఆ టైమ్ టేబుల్‌ని ఫాలో అవుతూ ఉంటాం. మన యొక్క గోల్ అనేటువంటిది ఎప్పుడైతే మిస్ అవుతుందో, మనం ఎప్పుడైతే డైవర్ట్ అవుతూ ఉంటామో, లైక్ సోషల్ మీడియా వల్లనో, మనకు కలిసేటువంటి ఫ్రెండ్స్ ద్వారానో, కోచింగ్ సెంటర్‌లో కలిసేటువంటి ఫ్రెండ్స్ ద్వారానో డైవర్ట్ అవుతామో, అప్పుడు మాత్రమే మన యొక్క గోల్ అనేటువంటిది డైవర్ట్ అవుతుంది. సో వాటి వల్ల డైవర్ట్ అవ్వకుండా గోల్ పైన ఫోకస్ చేస్తే, మనం వేసుకున్నటువంటి టైమ్ టేబుల్‌ని తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు ఫ్యాకల్టీలు, నేను 4 గంటలు చదివినా రిలాక్స్ అవ్వాలి. యూపీఎస్సీ 4 గంటలు బుర్ర ఎడిక్కి రిలాక్స్. అసలు రిలాక్స్ అంటే ఏంది? ఎలా అవ్వాలి? ఒక 3 గంటలు చదివిన తర్వాత ఒక 1 అవర్ రిలాక్స్ ఎట్టా అవ్వాలి? ఏ ఏ ప్రాతిపదికన రిలాక్స్ అవ్వసరది? అంటే ఇది రిలాక్స్ అనేటువంటి యాస్పెక్ట్స్‌లో చెప్పాలి అంటే, మనం ఒక ప్రాణాయామం చేయొచ్చు అండి. లైక్ 1 అవర్ గనక మనం మెడిటేషన్ చేస్తే, దట్ 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్ ఆఫ్ స్లీప్. అంటే జనరల్‌గా రిలాక్స్ అవ్వడం అంటే ఫ్రెండ్స్‌తో ఆ కబుర్లు, ఈ కబుర్లు కాకుండా ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ కనుక మెడిటేషన్ చేయటము, లేదా కళ్ళు మూసుకొని కూర్చోవటము, లేదా ప్రాణాయామం లాంటివి చేస్తే దానివల్ల ఎక్కువ ఎనర్జీ అనేటువంటిది మనకు రావటం జరుగుతుంది. ఇక ఆ ఎనర్జీతో మళ్ళీ ఇంకెక్కువ గంటలు మనం కష్టపడి చదువుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే యూపీఎస్సీ అంటే లాంగ్ జర్నీ. ఇది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఒకసారి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడొచ్చు. మనల్ని మోటివేషన్ చేసుకోవడం ఎలా సార్? మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలంటే ఎలా అంటే సార్, మన పేరెంట్స్‌ని గుర్తు తెచ్చుకోవాలి సార్. సో, మన పేరెంట్స్ మనల్ని ఎంత కష్టపడి చదివిస్తూ ఉన్నారో, వాళ్ళు పడేటువంటి కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, వాళ్ళు పడేటువంటి కష్టం ముందు మన యొక్క కష్టం అనేది చాలా చిన్నది సార్. సో, వాళ్ళలో మనం చిరునవ్వుని మనం చూడాలి అంటే ఖచ్చితంగా ఆ చిరునవ్వుని చూడాలి అంటే మనం ప్రిపరేషన్‌లో కష్టం అనేది పడుతూ ఉండాలి. ఆ యాంబిషన్‌తోని ముందుకు వెళితే ఖచ్చితంగా మనం సాధిస్తాం సార్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని. సార్ ఇప్పటి వరకు చాలా ప్రశ్నలకు చాలా ఓపికగా, మంచిగా సమాధానం చెప్పారు సార్. నా యొక్క చివరి ప్రశ్న సార్. గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చివరగా మీరిచ్చే సూచన సలహాలేంటి సార్? సార్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 2 రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆగస్టు 15న నోటిఫికేషన్ రాబోతా ఉంది. సెప్టెంబర్ 15న నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి. తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కూడా ఇటీవల జీవోని రిలీజ్ చేశారు. 34 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ లిమిట్‌ని 44 ఇయర్స్‌కి పెంచారు. అంటే దాని అర్థం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో, కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి ప్రిపరేషన్‌ని మనం ఖచ్చితంగా కాన్సంట్రేషన్‌తో సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్ళాలి. సో, దీనికి మనం చేయగలిగింది ఏంటి అంటే ముందుగా సిలబస్ తీసుకోవడం. సో, సిలబస్ తీసుకొని సిలబస్ అనుగుణంగా ఉన్నటువంటి క్లాసెస్‌కి అటెండ్ అవ్వటం. సో, అటెండ్ అయ్యి ప్రిపరేషన్ మొదలుపెట్టుకోవాల్సిందే. సో, దాంతో పాటు వీక్లీ టెస్టులు రాయటము లేదా లైక్ డే వైస్ టెస్టులు రాయటము. గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉంటే మనకేమవుతుంది అంటే మన యొక్క ప్రిపరేషన్ ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంది, సో ఎక్కడ లోటుపాట్లు అనేటువంటిది సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో, ఇలా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకి విజయాన్ని సాధిస్తామండి. సో, కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయనటువంటి వారు వెంటనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఆల్రెడీ ప్రిపరేషన్ అయినటువంటి వారు ఎగ్జామ్స్‌ని, మాక్ ఎగ్జామ్స్‌ని రాస్తూ ఉండండి. సో దట్ యూ విల్ గెట్ పర్ఫెక్ట్‌నెస్. సార్ మా సాక్షి ఎడ్యుకేషన్ వేదిక ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నన్ను ఆహ్వానించినందుకు, పిలిచినందుకు, ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మీకు అదేవిధంగా మన సాక్షి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములు సార్. ఇవాల్టి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.